ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఇది జరిగింది August 9th. కానీ ఈ రోజు డేట్ August 19th. 10 days అంటే ఈ రీసెంట్ గా 2-3 days నుంచి ఇది బాగా ఎక్కువగా వైరల్ అవుతుంది. అంతకు ముందు అసలు తెలియకుండానే దాచిపెట్టేద్దామని చూస్తారు. ఇది ఒక డాక్టర్ కి, సామాన్యం ఇంటిలో నుంచి వచ్చిన ఒక డాక్టర్ కి జరిగింది కాబట్టి ఇన్ని రోజులు బయటకు రావడానికి ఇదయ్యింది. ఇదే ఒక గొప్పింటి బిడ్డకో, పొలిటీషియన్ ఇంట్లో బిడ్డకో, లేదా సెలబ్రిటీ ఇంట్లో బిడ్డకో సెలబ్రిటీకో జరుగుంటే ఎంత గోల చేసేవాళ్ళు. ఎన్ని సంఘాలు వచ్చి ముందుకు నిలబడే ఛానల్ స్క్రోల్ అయ్యేతా ఉండేది. ఇప్పుడు మన ఛానల్స్ లో జనరల్ గా న్యూస్ ఛానల్స్ లో ఎలాంటి బాగా వైరల్ అవుతున్నాయి తెలుసా? ఆ పొలిటీషియన్ రెండో భార్య, ఆ పొలిటీషియన్ కి ఇంకో బిడ్డ, ఈవిడ ఆయనకి ఇలా ఉందంట. ఇవే తిప్పి 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 ఇవి వేసి వైరల్ చేస్తున్నారు. కానీ ఎలాంటివి వైరల్ చేయాలి, ఎలాంటి వాటికి మనం న్యాయం చేసి నిలబడాలి అన్నవి సమాజంలో కూడా మనము రకమైన బలాన్ని, మనకు తోడుని ఇవ్వడం లేదమ్మా. అందుకే ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఇంకో విషయం మేడం, ఇప్పుడు యూట్యూబ్ లో కూడా మౌమిత కేసా లేకపోతే మౌమిత కేస్ అని రావట్లా. వెబ్సైట్ లో ఏమొస్తుంది తెలుసా? మౌమిత వీడియో. అది ఈ 3 days లోనే హైయెస్ట్ వ్యూస్ కి వెళ్ళింది. హైయెస్ట్ అంటే వెబ్సైట్ ని ఓపెన్ చేసి చూసే వాళ్ళకి లిస్ట్ కి వెళ్ళింది. అంటే ఎంత దిగజారిపోయి ఉన్నారంటే మన సమాజంలో. అంటే ఈ అమ్మాయి సపోర్ట్ చేయాలమ్మ, ఫోటో పెట్టి రెస్ట్ ఇన్ పీస్ ఆర్ వీల్ సమ్ ఏదైనా దాని కాదు, వెబ్సైట్ వీడియో అంటే ఎలా చేశారు చూద్దాము ఈ ఇంటెన్షన్. అంటే ప్రతి ఒక్కరిలో అలాంటి క్రూరత్వం అనేది డెవలప్ అయిపోతుంది అనమాట. అసలు నువ్వు అన్నట్టు స్కూల్స్ లో కావచ్చు, కాలేజెస్ లో కావచ్చు, లేదంటే ఇంట్లోనే కావచ్చు. తండ్రి దగ్గర కూడా స్వాతంత్రం లేకుండా తండ్రి చేశాడు. నంద్యాలలో ఇష్యూ తీసుకుంటే 9th క్లాస్ అబ్బాయి, 5th క్లాస్ అమ్మాయిని వాళ్ళకి ఆ ఏజ్ లో ఎలా తెలుస్తోంది అసలు అంటే ఏంటి అని తెలుసుకునే ఏజ్ అది. 5-6 years ముందు కూడా ఈ అంటే కూడా సరిగ్గా ఆ పేరు అర్థం తెలిసేది కాదు పిల్లలకి. ఇప్పుడు 4th నుంచే అసలు 4th కాదమ్మా, చిన్న చిన్న పిల్లలు కూడా ఎందుకు ఈ మొబైల్స్ లో అశ్లీల వీడియోలు, వెబ్సైట్లు ఎక్కువైపోయాయి ఓవర్ గా. అది బాగా మేడం యాడ్స్. ఇప్పుడు పిల్లల బొమ్మలు కూడా మధ్యలో ఈ యాడ్స్ రావడం వాళ్ళకి అట్రాక్ట్ అయిపోతుంది. అది తెలియదు. చాలా మందికి చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువుకున్న వాళ్ళు ఉంటారు, మొబైల్ అందరూ యూజ్ చేస్తారు. దాన్ని ఎలా స్కిప్ చేయాలో తెలియదు. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు పొరపాటున దాని మీద స్కిప్ చేయడానికి కొట్టినా కూడా టచ్ అయిపోతుంటుంది, ఆ వెబ్సైట్ లోకి వెళ్ళిపోతుంటుంది. ఒక్కసారి చూసిన వాళ్ళు అయ్యో ఇదేదో ఇంట్రెస్టింగ్ గా ఉంది, ఇదేంటి ఇలా ఉంది, ఇది ఎందుకు ఇలా ఉంది, అలా చూసి చూసి కూడా దానికి బానిసలు అయిపోతున్నారు. ఒక మద్యానికి ఎలా అడిక్ట్ అయిపోతున్నారు, అలా ఈ అశ్లీల వీడియోస్ కూడా చాలా మంది అడిక్ట్ అయిపోతున్నారు. ఇప్పుడు మౌమిత కేసులో కూడా ఆ సంజయ్ రాయ్ మొబైల్ తీసుకున్న పోలీసులకి మొత్తం అశ్లీల వీడియోలే ఉన్నాయి. అది కూడా వాడు ఎలాంటి వీడియోలు చూసేవాడంటే తెలుసా? క్రూరంగా బాధ పెట్టి చేసే వీడియోలే వాడి దగ్గర ఉన్నాయి. అంటే వాడి మనస్తత్వమే అలాంటిది. వాడు 4 భార్యలను చేసుకున్నాడు. ఏమంటారు మేడం, ఆయనకంటే సైకలాజికల్ గా కొంచెం డిస్టర్బ్డ్ గా ఉన్నాడంట. డిస్టర్బ్డ్ గా ఉంటే పొద్దున్న నేను ఒక పేపర్ చదివాను, ఆ పేపర్ లో నేను చూసాను ఆయన డిస్టర్బ్ గా ఉన్నారు. ఆయనకి ఏదో సైకలాజికల్ గా ట్రైనింగ్ లేకపోతే ఏదో దాని కోర్సు పంపించాలంట. అంటే కోర్సు పంపించాలి. ఇప్పుడు గల్ఫ్ కంట్రీలలో ఎలా ఉంటుంది, ఎలాంటి సంఘటనలు జరిగితే స్పాట్ లో చేస్తారు, ఇంకొకరికి భయం రావాలి. మన భారతదేశంలో మన దౌర్భాగ్యం ఏంటి అంటే రాదు. ఎప్పుడు జరిగిందో అప్పుడు వెంటనే దానికి సొల్యూషన్ ఉండదు. ఒకవేళ సొల్యూషన్ దొరికినా కూడా అది ఎలాంటి సొల్యూషన్ అయి ఉంటుంది తెలుసా? వాళ్ళని కూర్చోబెట్టి జైళ్ళలో చక్కగా భోజనాలు పెట్టి మేపి ఎప్పుడుకో శిక్ష వేస్తారు. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళంతా ఏమైపోతారు తెలుసా? ఓహో ఇలా చేసినా కూడా మనకేమి వెంటనే శిక్ష ఏం పడదులే, ఒకవేళ మనం తప్పించుకోవచ్చు, మైనర్లు అయితే మనకి వేరే లాజిక్లు ఉంటాయి, న్యాయాల్లో చాలా లూప్ హోల్స్ ఉంటాయి అని చెప్పి దీన్ని నెగిటివ్ గా తీసుకునే వాళ్ళే ఎక్కువైపోతున్నారు. వెంటనే శిక్ష అమలు జరగాలి, అది కూడా శిక్షలు చాలా కఠినంగా ఉండాలి. వెంటనే మానవ హక్కుల సంఘాలు వచ్చేస్తాయి అన్నమాట. మానవ హక్కుల సంఘాలకి అక్కడ అమ్మాయికి జరిగింది అన్యాయం అని తెలియట్లేదా? ఎగ్జాక్ట్లీ. అలాంటి ఆడపిల్లలే మళ్ళీ బలి అవుతారు మనం వెంటనే న్యాయం చేయకపోతే అని తెలియట్లేదా? ఒక సింహం వచ్చిందమ్మా, అడవిలో నుంచి ఊర్లోకి పడిపోతుంది, సింహం పడిపోతుంది. అప్పుడు ఏం చేస్తారు? అయ్యో దాన్ని మెత్తగా బోన్లోకి తీసుకుపోతామా అంటారు. 4-5 మందిని చంపేసిన సింహాన్ని ఏం చేస్తారు? దాన్ని హిట్ చేసైనా సరే 10 మంది ప్రాణాలు కాపాడాలి. అలాంటి క్రూర ముఖం వాడు. అలాంటి వాళ్ళని అక్కడికక్కడే చేయకపోతే ఇంకో 10 మంది పోతారు. ఒకరు ఇద్దరు కాదు, 10 మంది. ఆ అమ్మాయి కడుపులో అది టెస్టెస్ బయటకు వచ్చాక 150 mg స్పర్మ్ అనేది ఉంది అనమాట. యాక్చువల్ గా అయితే
పర్సన్ కి 15 mg స్పర్మ్ మాత్రమే వస్తుంది అని చెప్పి సైంటిఫిక్ ఇది Proved. 150 mg ఉంది అంటే అది ఒక్కరు చేశాడా, ఎంతమంది కలిపి చేశారు, అది గ్యాంగ్. స్పర్మ్ ఉంది అంటే అక్కడ జరిగినట్టే. అంటే ఏంటి మేడం, అంటే ఇంకా ఎన్నాళ్ళు ఇలాగా అంటే మన అంటే ఈవెన్ ఐఎమ్ వెరీ మిడిల్ క్లాస్ గర్ల్. ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే ఐ స్టే అలోన్, నేను ఒంటరిగానే ఉంటాను, అమ్మ వాళ్ళు వేరేగా ఉంటారు హైదరాబాద్లోని, నాకు కొంచెం డ్యూటీకి దగ్గరని. ఈ వార్త విన్నప్పటి నుంచి డైలీ నాకు ఇదే ఆలోచన, డైలీ నాకు ఇదే ఆలోచన. పేరెంట్స్ భయపడతారు. ఇప్పుడు ఒక బస్ లో పోవాలంటే భయపడతాం. నిన్న నైట్ ఒక న్యూస్ వచ్చిందమ్మా, నార్త్ సైడ్ ఒక అమ్మాయి బస్ లో ఒంటరిగా ఉంది, అందరు దిగేశారు, అమ్మాయి ఒకటే ఉంది, చిన్న అమ్మాయి. 5 మంది, బస్ డ్రైవర్, బస్ కండక్టర్ వాళ్ళు రేప్ చేసి దిగేసిన తర్వాత మళ్ళీ ఇంకో బస్సు, అక్కడ బస్సులు ఆగి ఉంటాయి కదా బస్ స్టాండ్ లో, ఇంకొక 2, తర్వాత అకౌంటెంట్ వచ్చి 5 చేసి ఆ అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోయారు. ఆ అమ్మాయి అక్కడ కూర్చొని దీనంగా ఏడుస్తూ ఉంటే వెళ్ళి చూస్తే ఇలా ఆ అమ్మాయికి ట్రైనింగ్ ఇచ్చి అమ్మాయి కౌన్సిలింగ్ ఇస్తే తర్వాత చెప్పిందనమాట, ఇలా జరిగింది అని చెప్పి. చెప్పుకోలేని స్థితిలో ఉన్న అమ్మాయిలు కూడా ఎంతో మంది ఉన్నారు. మొన్న డేలో నిర్మల్ లో ఒక అమ్మాయి, ఒక ఆవిడ 25 years సంథింగ్ ఉంటే డ్రైవర్ గుడ్డ 24 మంది ప్రయాణికులు ఉన్నారు, నోట్లో గుడ్డ పెట్టేసి చేసేసాడు ఆ అమ్మాయి. ఎందుకు అంత కామాంధులాగా తయారైపోతున్నారు? ఏ పరిస్థితుల్లో అమ్మాయి బయట తిరగలుగుతుంది? అసలు స్కూల్ కి వెళ్ళాలని, కాలేజ్ కి చిన్న పిల్లల్ని వదిలిపెట్టట్లేదు, మిడిల్ ఏజ్ స్టూడెంట్స్ మేడం వదిలిపెట్టడం లేదు, పెద్దవాళ్ళని వదిలిపెట్టడం లేదు. ఏ ఆడపిల్లకి రక్షణ ఉంటుంది? ఎలాంటి చట్టాలు తీసుకొని వస్తే ఆడపిల్లకి రక్షణ వస్తుందో అలాంటి చట్టాలను తీసుకురావాలి. చట్టాలలో మార్పు రావాలి, ఆటోమేటిక్ గా మనుషుల్లో మార్పు వస్తుంది. ఇంకొక విషయం ఏంటి అంటే, మనకు జరగలేదు కదా, మన ఫ్యామిలీలో జరగలేదు కదా అని చెప్పి అనుకోవాల్సిన విషయాలు కాదు ఇది. మనం కూడా ఖచ్చితంగా ఇలాంటి విషయాలు జరిగినప్పుడు స్పందించాలి, సపోర్ట్ ఇవ్వాలి. ఏమి చేస్తే అక్కడ న్యాయం జరుగుతుంది అన్నదానికి ప్రతి ఒక్కరూ తోడుగా నిలబడాలి. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా సరే. ఒక తండ్రి, చాలా మంచి తండ్రి, ఈ సిచ్యువేషన్ చూసిన తర్వాత తన బిడ్డల గురించి, ఆడపిల్లల గురించి ఎలా భయపడతాడు? కాలేజీకి కానీ ఉద్యోగానికి పంపించాలంటే కూడా భయపడతాడు కదా. సో అలాంటి తండ్రులు, అన్నలు, తమ్ముళ్ళు అందరూ తోడుగా నిలబడాలి. కరోనా వచ్చినప్పుడు మనం ఏం చేసాం? మనము సెల్ఫ్ గా ఇంట్లోనే ఉండి ఎలాగైనా సరే స్ప్రెడ్ చేయకుండా, బయటికి వెళ్లకుండా మనల్ని మనం సెల్ఫ్ అరెస్ట్ చేసుకున్నట్టు ఉన్నాం ఇళ్లలో. సేమ్ అలానే ఇప్పుడు ఏదో ఒకటి చేద్దాం, మనకు మనమే చేద్దాము. నేను సామాన్యురాల్ని, నా వల్ల ఏమవుతుంది అని ఎవరూ అనుకోకూడదు. ఖచ్చితంగా అందరూ కలిసి మనం చట్టాలు, మంచి చట్టాలు, ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి సంఘటనలు మళ్ళీ రాకుండా ఉండే చట్టాలు వచ్చే వరకు ప్రతి ఒక్కరూ పోరాడదాం. ప్రతి ఒక్కరూ తనకి ధైర్యంగా నిలబడదాం, తనకి తోడుగా, తన ఫ్యామిలీకి తోడుగా. చనిపోయిన అమ్మాయి ఇప్పుడు ఎలాగో వెనక్కి తిరిగి తీసుకురాలేము, కానీ ఇంకొక ఆడపిల్ల, ఇంకొక మౌమిత అవ్వకూడదు, ఇంకొక నిర్భయ అవ్వకూడదు, ఇంకొక చిన్న ఆడపిల్ల ఇలాంటి సంఘటనలకు గురి కాకూడదు. ఎవరైనా సరే ఆడపిల్లని అమ్మలాగానో, చెల్లిలాగానో, అక్కలాగానో చూసే సమాజాన్ని తీసుకురాగలగాలి మనం. అది ఎలా తీసుకురాగలుగుతాం? మనలో మార్పు రావాలి ముందు. ఆ మార్పు రావడానికి ప్రతి ఒక్కరం కృషి చేద్దాం. ఎలా అయిపోయింది? నాది కాదు కదా, పర్వాలేదులే. ఇప్పుడు ఒకసారి చూస్తారమ్మా, ఏడుస్తారు, బాధపడతారు, రెండో రోజుకి మర్చిపోతున్నారు. రిప్పు ఒక రోజునే ఫోటో పెట్టేస్తారు. అయిపోయిందా? మన బాధ్యత అయిపోయింది. అక్కడ కూడా ఆ గ్యాంగ్ అబ్బాయి మాత్రం దొరికాడు, వాళ్ళు పట్టుకుని మిగతా వాళ్ళు ఎదగడానికి ఇంత టైం అనుకుంటే పట్టుకోలేరా? ఫస్టే దాన్ని క్రియేట్ చేసి పెట్టేశారు, డైవర్ట్ చేద్దామని చెప్పి రేప్ చేశారు. ఫస్ట్ మర్డర్ చేసి ఎముకలన్నీ నుజ్జు చేసిన తర్వాత ఈ విషయం తెలుసా? అంటే ముందు రేప్ చేయలేదు, చేశారు. బాబోయ్, అంటే డైవర్ట్ చేద్దాం, ఈ కేసుని డైవర్ట్ చేద్దాం అంటే ఈ కేసు వెనకాల ఎన్ని లూప్ హోల్స్ ఉన్నాయి, ఎంత మంది హస్తం ఉంది. చనిపోయిన అమ్మాయి మీద ఎలాగా ఇది అవ్వాలనిపిస్తుంది? ఇమీడియట్ గా చేసి, అవును, అంటే కేసు డైవర్ట్ చేయడం కోసం అమ్మా. వాడు సైకోనో, వాడు ఇంకొకటో కాదు, వాడికి కౌన్సిలింగ్ ఇవ్వడం కాదు, ఇంకొకరు ఇలాంటి సైకోలు తయారవ్వకుండా ఉండడానికి శిక్షలు కఠినంగా అమలు పరచాలి. రేపు మంగళవారం 20వ తారీఖు సుప్రీంకోర్టు దీన్ని సుమోటాగా తీసుకునేది. మనం అందరం ఎదురు చూడాలి, మనం అందరం కూడా పోరాడాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తోడుగా నిలబడాలి. మనము కరోనా పోవాలి అని చెప్పి అప్పట్లో సౌండ్స్ చేయడానికి ప్రతి ఇంటి మీద ఎలా అయితే వెళ్ళి నిలబడుకొని చేస్తామో ఇలాంటి మార్పులు తీసుకురావాలి. అది ప్రాణభయం కాబట్టి, అందరి ప్రాణాలు కాబట్టి, అమ్మాయి ప్రాణం కాబట్టి. అది అమ్మాయి అయితే మన అమ్మాయి కదా, మన ఇంటి అమ్మాయి కదా, మన దేశపు అమ్మాయి కదా. ప్రతి ఒక్కరికి ఇందులో బాధ్యత ఉంది. ప్రతి ఒక్కరూ ఆలోచించాలి, దీనికోసం పోరాడాలి. నాది కాదు కదా, మా అమ్మాయి కాదు కదా, కానీ మీ అమ్మాయి కాదు కదా అని అనుకుంటున్నారు, కానీ మీకు భయం లేదా?
ఎందుకు లేదు అమ్మో. మా హస్బెండ్ అన్నారు మొన్న ఈ సంఘటన తర్వాత నేను గట్టిగా మాట్లాడి కోపడి లేదు అందరం కలిసి ఏదో ఒకటి చెయ్యాలి అని మాట్లాడినప్పుడు కొంతమందికి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇలా కూర్చొని మాట్లాడడానికి కూడా భయం, చాలా భయం. అవును, మన బంధువులు ఏమనుకుంటారో, మన ఫ్రెండ్స్ ఏమనుకుంటారో, ఇలాంటి టాపిక్లు మాట్లాడతారా అని మాట్లాడడానికి కూడా మాట్లాడిసిందే ఇలాంటి టాపిక్లు. మాట్లాడుతూ ఉన్నప్పుడు టాపిక్ వచ్చినప్పుడు నీకు అర్థమైందా నువ్వు బస్సులో వెళ్తాను అంటే నేను ఎందుకు పంపించను అని. అంటే మన హస్బెండ్ కి కూడా మనల్ని ఒంటరిగా పంపించడానికి భయం. అవును, ఆ విధంగా మగవాళ్ళే భయపడుతున్నారు, భార్యను పంపించడానికే భయపడుతున్నారు. కూతుర్ని బిడ్డని ఎలా పంపిస్తారు, చెల్లెల్ని ఎలా పంపిస్తున్నారు? అంటే బయట మనం లేకపోతే పనులు జరుగుతాయా?